వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులు ఉప ఎన్నికలు రంగంలో వైఎస్ భారతిరెడ్డి. ఇదేదో కామెడీ కోసం నేను అంటున్నటువంటి మాట కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట తప్పను మడమ తిప్పును అనేటువంటి మాటకు ప్రత్యామ్నాయంగా ఈరోజు నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎలిమెంటరీ స్కూల్ చదివే రోజుల్లో బ్రహ్మానందరెడ్డి గారి ఒక రూల్ ఉండేది. ఎవరైతే స్కూల్కి వెళ్ళకుండా ఉంటారో వాళ్ళకు ప్రమోషన్ లేకుండా అదే తరగతిలో కూర్చోబెట్టేవారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆయన నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అంటున్నాడు. మాట తప్పడు, మడమ తిప్పడు. అటువంటి వ్యక్తి ఇంక అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశమే లేదు. కానీ భారత రాజ్యాంగం అయితే ఊరుకోదు కదా. మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 190లో 4వ సెక్షన్ ఏం చెప్తోంది? ఏ శాసనసభ్యుడైనా ఏ పార్లమెంటు సభ్యుడైనా కంటిన్యూగా 60 రోజులు 60 పని దినాలు అసెంబ్లీకి గాని పార్లమెంటుకు గాని గైర్హాజరైతే, అంటే ఆబ్సెంట్ అయితే, అంటే డుమ్మా కొట్టేస్తే ఆటోమేటిక్ గా ఆ యొక్క సభ్యుడి యొక్క సభ్యత్వము రద్దయిపోతుంది. ఇప్పటికే 18 రోజుల పాటు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి డుమ్మా కొట్టాడు. ఇంకా రాబోయే అసెంబ్లీ సెషన్స్ లో 30 రోజుల పాటు ఉండాలో 10 దినాలు ఉండాలని మన వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ 30 రోజులు, ఈ యొక్క 17 రోజులు మొత్తం కలుపుకొని 47 రోజులు, మరొక సెషన్ ఒకటి 20 రోజులు గడిచిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శాసనసభ సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దయిపోతుంది. ఎందుకంటే ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక నిబంధన. ఆ నిబంధనకు అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్స్ కూడా అదే మాట చెప్తున్నాయి. మన అసెంబ్లీ రూల్స్ లో 187వ నిబంధన ఒకటి ఉంది. అది 187వ నిబంధన ఏం చెప్తోంది? ఎవరైతే 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఆబ్సెంట్ అవుతారో ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా అటువంటి వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని అసెంబ్లీ స్పీకరు సభ్యుల ముందు ఉంచి రద్దు చేయమని చెప్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా పులివెందులకు ఉప ఎన్నికలు రాకుండా ఎలా ఉంటాయి? మరి జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఆ ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయగలుగుతాడు? అందుకనే నేను అంటున్నాను, పులివెందులకు ఉప ఎన్నికలు వస్తున్నాయి. వైఎస్ భారతిరెడ్డి గారు రంగంలో దిగుతున్నారు.